ఫ్రెండ్స్, వైట్ డిశ్చార్జ్ సమస్యతో చాలామంది సతమతమవుతున్నారా? ఏం పర్లేదు, ఇంట్లోనే తయారు చేసే కొన్ని డ్రింక్స్ మీ ప్రాబ్లంకి చెక్ పెట్టొచ్చు. వీక్గా ఉండడం, ఇన్ఫెక్షన్ కారణంగా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. అయితే ఇది సాధారణంగా తెల్లగా ఉంటే అంత ప్రాబ్లం ఏమీ కాదు. కానీ రకరకాల రంగుల్లో కనిపించడం మాత్రం ప్రాబ్లం. కొన్నిసార్లు ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కనిపిస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా ఉంచుకోకపోవడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ కావడానికి ఒక కారణం. వీటితో పాటు రకరకాల డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అలసట, నీరసం, దురద, వీక్గా కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి ఓ రకమైన వాసన, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. అయితే సమస్య మొదట్లో మనం కొన్ని ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవ్వచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గంజి. అన్నం వండేటప్పుడు కొంతమంది గంజిని పారబోస్తుంటారు. కానీ ఇందులో ఎన్నో అద్భుతమైన గుణాలున్నాయి. ముఖ్యంగా లేడీస్ గంజిని రెగ్యులర్గా తీసుకుంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. మీకు సమస్య ఎక్కువగా ఉంటే గంజిని తీసుకోవడం వల్ల చాలా వరకు సమస్య తగ్గుతుంది. తులసి. ప్రతి ఇంట్లోనూ ఉండే చెట్లలో తులసి కూడా ఒకటి. దీనిని ఎంత పవిత్రంగా భావిస్తామో ఇందులోని మెడిసినల్ గుణాలు కూడా అంతే హెల్త్కి మంచిది. దీనికోసం తులసిని కొన్ని నీటితో కలిపి మిక్సీ చేయాలి. ఇందులో కొద్దిగా తేనె వేయాలి. రోజుకి 2 సార్లు ఈ డ్రింక్ని తాగితే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా తులసిని పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఉసిరి. ఉసిరిలో కూడా ఎన్నో పోషకాలుంటాయి. ఇందులో విటమిన్ సితో పాటు ఎన్నో గుణాలుంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిని మనం పచ్చిగా తీసుకోవచ్చు, పౌడర్లా చేసి నీటిలో కలిపి తీసుకోవచ్చు, మురబ్బలా చేసి తినొచ్చు, లేదా క్యాండీస్లా చేసి చప్పరించవచ్చు. రెగ్యులర్గా వీటిని తింటే సమస్య తగ్గుతుంది. బెండకాయ. బెండకాయలతో కూడా సమస్యని దూరం చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కొన్ని బెండకాయల్ని నీటిలో వేసి మరిగించాలి. దీనిని మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. కొంతమంది బెండకాయల్ని పెరుగులో నానబెట్టి తింటారు. దీనివల్ల కూడా చాలా వరకు సమస్య తగ్గుతుంది. ధనియాలు. ధనియాలని మనం ఇంట్లో వంటకాలకు వాడతారు. వీటిని వాడి సమస్యను తగ్గించుకోవచ్చు. ఓ స్పూన్ ధనియాలను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే వడగట్టి నీటిని తీసుకోవాలి. ఇది చేయడం ఈజీనే. దీనివల్ల కూడా సమస్య తగ్గుతుంది. మెంతులు. మెంతులను వాడడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం ఓ టీ స్పూన్ మెంతులని 1/2 లీటర్ నీటిలో వేసి మరిగించాలి. నీరు సగమయ్యే వరకు మరిగించాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. దీనివల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గడమే కాదు, ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. జామాకులు. జామ పండ్లు చాలా ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు ఈ ఆకుల్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. రోజుకి 2 సార్లు ఈ నీటిని తాగండి. దీనివల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య చాలా వరకు దూరం అవుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.